బాహుబలి సినిమా టైప్లో ఎవరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా వెంట ఉండేది ఎవరు, నాతో వచ్చేది ఎవరు అని అడగాలనుకుంటా. ఎందుకంటే ఓటమి పాలయ్యాక పార్టీ కార్యకలాపం అంటే వాస్తవంగా 2019 అధికారం వచ్చాక పార్టీ అనేది కార్యకలాపాలు నడవడం మానేసినాయి. ప్రభుత్వమే పార్టీ అయింది, పార్టీనే ప్రభుత్వం అయిపోయింది. పార్టీ ఫీడ్బ్యాక్ ప్రభుత్వానికి లేదు, ప్రభుత్వ ఫీడ్బ్యాక్ పార్టీకి లేదు. అప్పుడప్పుడు ఆ ఎమ్మెల్యేల మీటింగులు కూడా ఒక లెక్చర్ ఇచ్చే కార్యక్రమం అయింది తప్పించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకునే పని లేదు. ఇదే పెద్ద సమస్య అయి కూర్చుంది. 2 ఏళ్ల క్రితం ముందు నుంచినే ప్లాన్ చేసుకుంటే చివరికి 11 స్థానాలకు పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఈ సిచ్యుయేషన్లో జగన్తో వచ్చేదెవరు, వెంట ఉండేదెవరు? ఎందుకంటే ఓటమి తర్వాత ఎవరు గెలవట్లేదు జగను ఎవరిని గెలవట్లేదు. అదే సందర్భంలో ఏం జరుగుతుంది అన్నటువంటిది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలను పట్టించుకునేవాడు లేడు, కార్యకర్తల ప్రాబ్లమ్స్ వినేవాడేవాడు లేడు, కార్యకర్తలకు రక్షణ కల్పించేవాడేవాడు లేడు. ఇప్పుడు జగన్ వెనకాల ఇవాళ ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉంటారా ఉండరా? గెలిచిన ఎమ్మెల్యేలు కూడా కలిసినటువంటి దాఖలా కనిపించట్లేదు. గెలిచిన పార్లమెంట్ సభ్యులు కలిసిన దాఖలాలు కనిపించట్లేదు. అసలు మొత్తం అంటే ఏడీవిడి అని ఎవరిదో వాడిదే అన్నటువంటి పరిస్థితి చూడాలి.